హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఎస్ఎస్సి సిజిఎల్ నుంచి నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల అవడం జరిగిందనమాట అండి. మొత్తం 14,582 పోస్టులకు గాను ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల అవడం జరిగిందనమాట. ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ అనేటువంటిది ఈ వీడియోలో మీకు పొందుపరచడం జరుగుతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడడం మర్చిపోకండి. అలాగనే ఈ వీడియో సంబంధించిన లింక్ అనేటువంటిది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి మీరు షేర్ చేయండి. అలాగనే ఎలా అప్లై చేసుకోవాలనేటువంటి లింక్ కూడా నేను త్వరలోనే మీకు వీడియో అనేటువంటిది పొందుపరుస్తాను అనమాట. అప్లికేషన్ లింక్ కూడా ఆల్రెడీ యాక్టివేట్ అవ్వడం జరిగింది అనమాట అండి. ఇప్పుడు మనం ఈ ఎస్ఎస్సి సిజిఎల్ అనేటువంటిది కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ సంబంధించినటువంటి 14,582 పోస్టులకు సంబంధించినటువంటి వివరాలు అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం అనమాట అండి. ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలకు మనం వెళ్ళినట్లయితే కనుక మొత్తం ఈ 14,582 పోస్టులు ఏవైతే ఉన్నాయో ఈ మొత్తం చూసుకున్నట్లయితే 37 కేటగిరీలకు గాను మనకి 32 పోస్టులు కేటగిరీలు సబ్ కేటగిరీలుగా పోస్ట్ అనేటువంటిది తీయడం జరిగింది అనమాట అండి. 4 పే లెవెల్స్ ఉన్నటువంటి పోస్ట్ అనేటువంటిది తీయడం జరిగింది అనమాట. ఇందులో అతి తక్కువ చూసుకున్నట్లయితే కనుక పే లెవెల్ 4 అనమాట అండి. ఇందులో పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, అప్పర్ డివిజనల్ క్లర్క్, సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, ట్యాక్స్ అసిస్టెంట్, అదే రకంగా సబ్ ఇన్స్పెక్టర్ ఉంటుందన్నమాట అండి. వీరి యొక్క పే స్కేల్ 25,500 నుంచి 81,100 రూపాయలు అనేటువంటిది ఉండడం జరుగుతుంది అనమాట అండి. దాని తర్వాత హయ్యర్ గ్రేడ్ వచ్చేసి పే లెవెల్ 5 అనమాట అండి. 29,200 నుంచి 92,300 వరకు ఉంటుందన్నమాట. ఇందులో చూసుకున్నట్లయితే కనుక ఆడిటర్ పోస్టులు, అకౌంటెంట్ పోస్టులు, అదే రకంగా జూనియర్ అకౌంటెంట్ పోస్టులు అనేటువంటిది ఉంటుందన్నమాట అండి. ఇవన్నీ చూసుకున్నట్లయితే కనుక డిపార్ట్మెంట్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్ సంబంధించినవి అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక దాని తర్వాత వచ్చేసి పే లెవెల్ 6 సంబంధించినటువంటిది అనమాట అండి. ఇందులో చూసుకున్నట్లయితే కనుక అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉంటారనమాట, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, రీసెర్చ్ అసిస్టెంట్, డివిజనల్ అకౌంటెంట్, సబ్ ఇన్స్పెక్టర్ ఇంటెలిజెంట్, అదే రకంగా జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ ఆఫీసర్, ఆఫీస్ సప్లిమెంట్ అనేటువంటిది ఉంటారనమాట అండి. వీరి యొక్క పే స్కేల్ వచ్చేసి 35,400 నుంచి 1,12,400 వరకు వీరి యొక్క పే స్కేల్ ఉంటుందన్నమాట అండి. నెక్స్ట్ వచ్చేసి పే లెవెల్ 7 అనమాట అండి. ఈ పే లెవెల్ 7 వచ్చేసి 44,900 నుంచి 1,42,400 వరకు ఉంటుంది అనమాట అండి. ఇందులో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ సంబంధించినటువంటి పోస్టులతో పాటుగానే మనకి ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, అదే రకంగా ఇన్స్పెక్టర్ సెంట్రల్ ఎక్సైజ్, నెక్స్ట్ అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ అనేటువంటిది సెక్షన్ హెడ్ అనేటువంటిది ఉంటుంది అనమాట. ఇందులో ఏవైతే పోలీస్ ఆఫీసర్ సంబంధించినటువంటిది, అదే రకంగా మిలిటరీ సంబంధించినటువంటి ఏవైతే పోస్టులను దానికి సంబంధించినటువంటి ఫిజికల్ ఫిట్నెస్, దానికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ అనేటువంటిది కూడా సపరేట్గా ఉంటుంది అనమాట అండి. మెట్కు మనం చూసుకున్నట్లయితే కనుక ఏదైతే పే లెవెల్ 7 ఉంటుందో ఈ పే లెవెల్ 7 చూసుకున్నట్లయితే కనుక ఏజ్ అనేటువంటిది 30 ఇయర్స్ అనేటువంటిది లిమిట్ ఇవ్వడం జరిగింది అనమాట అండి. 30 ఇయర్స్ అనేటువంటిది లిమిట్. ఆ తర్వాత ఏదైతే అకార్డింగ్ టు ద సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ బట్టి వారికి ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది వర్తిస్తుంది అనమాట అండి. అలాగనే పే లెవెల్ 6లో కూడా చూసుకున్నట్లయితే కనుక అన్నిట్లో మనకి 30 అనేటువంటిది ఉంటుంది, కానీ కేవలం జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ దానికి మాత్రమే, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్కి మాత్రమే 18 to 30 ఇయర్స్ 32 ఇయర్స్ అనేటువంటిది తీయడం జరిగింది అనమాట అండి. మిగతా అన్నిటికీ 18 to 30 ఇయర్స్. ఏదైతే మనము చెప్పినటువంటి ఆడిటర్ సంబంధించినటువంటి పోస్ట్ ఇవేవైతే ఉన్నాయో వీటికి వచ్చేసి 18 to 27 ఇయర్స్ అనేటువంటిది వీరి యొక్క ఏజ్ అనేటువంటిది క్రైటీరియా వేయడం జరిగింది అనమాట అండి. గుర్తుపెట్టుకుంటే సెంట్రల్ గవర్నమెంట్స్ నామ్ బట్టి ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది కూడా మనకి వర్తించడం జరుగుతుంది అనమాట అండి. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్కి అదే రకంగా ఎలిజిబిలిటీ అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం అనమాట అండి. కంపల్సరీగా నేషనాలిటీ ఇండియన్ అయి ఉండాలన్నమాట అండి. ఏజ్ రిలాక్సేషన్ మనం చూసుకున్నట్లయితే కనుక 18 to 27 ఇయర్స్ వరకు ఉన్నటువంటి వారికి చూసుకున్నట్లయితే కనుక వీరికి 18 to 27 ఇయర్స్ ఉన్నటువంటి వారు, తర్వాత ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి SC ST వరకు చూసుకున్నట్లయితే కనుక 5 ఇయర్స్ ఉంటుందంటే వాళ్ళు 32 ఇయర్స్ వరకు పోస్ట్ ఉన్నటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అనమాట అండి. అదే రకంగా OBC వాళ్ళు చూసుకున్నట్లయితే కనుక 3 ఇయర్స్ అంటే వాళ్ళు 30 ఇయర్స్ వరకు ఉన్నటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. PWD అన్రిజర్వ్డ్ చూసుకున్నట్లయితే కనుక 10 ఇయర్స్ వాళ్ళు 37 ఇయర్స్ వరకు వీళ్ళు పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ రకంగా ఏజ్ రిలాక్సేషన్ ఉన్నటువంటి ఏజ్కి మీరు ఒక 5 ఇయర్స్ అనేటువంటిది యాడ్ చేసుకోండి. హైయెస్ట్ చూసుకున్నట్లయితే కనుక 18 to 32 ఇయర్స్ ఏదైతే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఉన్నో వారు 37 ఇయర్స్ వరకు వీరికి ఏజ్ రిలాక్సేషన్ SC వరకు వస్తుంది. 35 వచ్చేసి OBC వరకు వస్తుంది. PW వరకు చూసుకున్నట్లయితే కనుక 47 ఇయర్స్ అనేటువంటిది 42 ఇయర్స్ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట. సో ఈ రకంగా
ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంటుంది. అలాగని ఎవరైతే ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వారికి కూడా ఇంకా ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది 40 ఇయర్స్ వరకు, 45 ఇయర్స్ వరకు, 35 ఇయర్స్ వరకు, 40 ఇయర్స్ వరకు ఇట్లా ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది వర్తిస్తుంది. కాబట్టి మీరు ఏ కేటగిరీలో ఉన్నారో ఆ కేటగిరీకి సంబంధించినటువంటి ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది మీరు ఇందులో చూసుకోవడం జరుగుతుంది అనమాట అండి. ఏజ్ తర్వాత నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక పర్సన్ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేటువంటిది ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేటువంటిది ఎలా ఉంటుంది, దానికి సంబంధించిన వివరాలు అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం అనమాట అండి. ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కనుక జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి చూసుకున్నట్లయితే కనుక బ్యాచిలర్ డిగ్రీలో వీరికి కంపల్సరీగా 60% మార్క్స్ అనేటువంటిది ఇన్ 12th స్టాండర్డ్లో రావాలని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట. ఎవరైతే స్టాటిస్టికల్ ఆఫీసర్స్ ఉంటారో వారు కంపల్సరీగా ఇది రావాలి. అలా లేకపోతే వారు బ్యాచిలర్ డిగ్రీ ఎనీ సబ్జెక్ట్లో స్టాటిస్టిక్ అనేటువంటిది వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా డిగ్రీ లెవెల్ ఉండాలని చెప్పేసి ఇందులో వారు కోరుకోవడం జరిగింది అనమాట. ఐదర్ బ్యాచిలర్ డిగ్రీ చేసినటువంటి దాంట్లో 60% అనేటువంటి మ్యాథమెటిక్స్ రావాలి, లేకపోతే చేసినటువంటి బ్యాచిలర్ డిగ్రీలో స్టాటిస్టిక్స్ అనేటువంటిది వన్ ఆఫ్ ద సబ్జెక్ట్కి ఉన్నటువంటి వారు దీనికి జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి ఎలిజిబిలిటీ అని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. అదే రకంగా స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2కి మనం చూసుకున్నట్లయితే కనుక దీనికి చూసినట్లయితే కనుక డిగ్రీ లెవెల్ విత్ స్టాటిస్టికల్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అనేటువంటిది అడగడం జరిగింది అనమాట అండి. అలాగనే స్టాటిస్టికల్ డిగ్రీ లెవెల్లో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అనేటువంటి 6 సెమిస్టర్లో కోర్సుగా ఉండాలని చెప్పేసి ఇందులో స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ అనేటువంటిది అడగడం జరిగింది అనమాట అండి. మిగతా పోస్ట్ అపార్ట్ ఫ్రమ్ ద జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 అపార్ట్ ఫ్రమ్ దీస్ పోస్ట్, ఈ పోస్టులు కాకుండా మిగతా పోస్టులు ఉన్నటువంటి వారికి బ్యాచిలర్ డిగ్రీ అనేటువంటిది వారికి ఎసెన్షియల్గా అడగడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేటువంటిది వీరికి ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఎస్ఎస్సి అప్లికేషన్ సైట్లోకి వెళ్ళేసి మనం అప్లై అనేటువంటి చేసుకోవచ్చు అనమాట అండి. అయితే ఫీ పేమెంట్ అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం అనమాట. ఫీ పేమెంట్ వచ్చేసి 100 రూపీస్ అనేటువంటిది ఫీ పేమెంట్ కొనడం జరిగింది అనమాట అండి ఉమెన్స్కి. అదే రకంగా ఎస్సీ ఎస్టీ వారికి, పీడబ్ల్యూడీ వారికి, ఎక్స్ సర్వీస్ మెన్కి ఈ ఫీజ్ అనేటువంటిది రిడమ్షన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. మీరు ఫీ పేమెంట్ అనేటువంటిది ఆన్లైన్ మోడ్, అన్ని ఆన్లైన్ మోడ్లో మీరు చేసుకోవచ్చు అని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. ఫీ పేమెంట్ వచ్చేసి 5th జూలై వరకు అప్లికేబుల్ ఫీ పేమెంట్ చేసుకునేటువంటి వెసులుబాటు కల్పిస్తున్నట్లుగా మనకు తెలపడం జరిగింది అనమాట అండి. అప్లికేషన్ కరెక్షన్ చేసుకోవాలనుకున్నటువంటి వారికి 9th జూలై నుంచి వారు అప్లికేషన్ కరెక్షన్ చేసుకునేటువంటి వెసులుబాటు కలిగిస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేటువంటిది ఆ రీజన్ బట్టి ఆ రీజన్కి ఇస్తున్నట్లుగా ఇందులో మనకి మెన్షనింగ్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి. అదే మన సదరన్ రీజియన్లో మనం చూసుకున్నట్లయితే కనుక చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, పుదుచ్చేరి, చెన్నై, కోయంబత్తూర్, మదురై, సాలెం, తిరుచిపల్లి, వెల్లూరు, హైదరాబాదు, కరీంనగర్, వరంగల్, శ్రీకాకుళం, ఏలూరు, కృష్ణగిరి, అదే రకంగా ఒంగోలు అనేటువంటి ఇందులో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ వస్తాయని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే కనుక టైర్ 1, టైర్ 2 ఉంటుంది అనమాట అండి. టైర్ 1 అనేది చూసుకున్నట్లయితే కనుక అందరికీ సేమ్ ఉంటుంది అనమాట అండి. టైర్ 1లో చూసుకున్నట్లయితే మొత్తం మనకి 1 అవర్ అనేటువంటిది 1 hour and 20 minutes అనేటువంటిది స్క్రైబ్కి ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. 1 hour వచ్చేసి రెగ్యులర్ టైం అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. రెగ్యులర్ క్యాండిడేట్కి 20 minutes అనేటువంటిది 1 hour 20 minutes ఫర్ ద స్క్రైబ్ వారికి ఇస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట. ఇందులో చూసుకున్నట్లయితే కనుక 4 సబ్జెక్ట్స్ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. ఈచ్ సబ్జెక్ట్ వచ్చేసి 25 మార్క్స్ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. ఒకటి వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్, అదే రకంగా రీజనింగ్ 25 మార్క్స్కి వచ్చేసి 25 క్వశ్చన్స్ వచ్చేసి 50 మార్క్స్. జనరల్ అవేర్నెస్కి వచ్చేసి 25 మార్క్స్కి వచ్చి 25 క్వశ్చన్స్ వచ్చి 15 మార్క్స్. నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి వచ్చేసి 25 క్వశ్చన్స్కి వచ్చి 50 మార్క్స్. ఇంగ్లీష్ కాంప్రహెన్షన్కి వచ్చేసి 25 క్వశ్చన్స్కి వచ్చి 50 మార్క్స్ అనమాట. ఈ రకంగా చూసుకున్నట్లయితే మొత్తం 200 మార్క్స్ అనేటువంటిది మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. 100 క్వశ్చన్స్కి 200 మార్క్స్ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. నెగిటివ్ వచ్చేసి 0.50 అంటే హాఫ్ ఆఫ్ ద 0.50 మార్క్స్ అనేటువంటిది పెనాల్టీ ఉంటున్నట్లుగా కూడా మనకి ఇందులో తెలపడం జరిగింది అనమాట అండి. అయితే సెక్షన్ 2కి ఎవరైతే సెక్షన్ 1 టైర్ 1 క్వాలిఫైడ్ టైర్ 2లోకి వస్తారో టైర్ 2లోకి వచ్చినటువంటి వారికి 2 పేపర్స్ అనేటువంటిది అలాట్ చేయడం జరుగుతుంది అనమాట అండి. పేపర్ 1, పేపర్ 2 అనమాట అండి. పేపర్ 1 చూసుకున్నట్లయితే కనుక ఒకరికి ఉంటుంది. పేపర్ 2లో చూసుకున్నట్లయితే కనుక స్టాటిస్టికల్ ఆఫీసర్ సంబంధించినటువంటి దానికి సంబంధించిన ఉంటుంది అనమాట అండి. అయితే పేపర్ 1లో చూసుకున్నట్లయితే కనుక మళ్ళీ మనకి 4 సబ్ కేటగిరీస్ ఉంటాయి అనమాట అండి. దీంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక 2.5 hours అనేది చూసుకున్నట్లయితే కనుక దాంట్లో సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 ఉంటుంది అనమాట అండి. సెక్షన్ 1లో మ్యాథమెటికల్ అబిలిటీస్, రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది ఇది ఒక 30 క్వశ్చన్స్, ఇది ఒక 30 క్వశ్చన్స్, టోటల్గా 60 క్వశ్చన్స్ అనేటువంటిది అనమాట అండి. ఒక్కొక్క క్వశ్చన్కి వచ్చి 3 మార్క్స్ కేటాయించడం జరుగుతుంది. టోటల్ 180 మార్క్స్ అనేటువంటిది సెక్షన్ 1లో
మనకు ఉంటుంది అనమాట అండి. నెక్స్ట్ సెక్షన్ 2 అనమాట అండి. సెక్షన్ 2లో మనం చూసుకున్నట్లయితే కనుక మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ ఉంటుంది అనమాట అండి. ఇదో 45 క్వశ్చన్స్, ఇదో 25 క్వశ్చన్, టోటల్గా వచ్చి 70 క్వశ్చన్స్. ఇది కూడా ఈచ్ క్వశ్చన్ వచ్చి 3 మార్క్స్ క్యారీ చేయడం జరుగుతుంది అనమాట అండి. 210 అనేటువంటిది మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ సెక్షన్ 3 వచ్చేసి కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ అనమాట అండి. 20 క్వశ్చన్స్ ఉంటుంది, 3 మార్క్స్ అనేటువంటిది కేటాయించడం జరుగుతుంది. సో ఈ రకంగా 60 మార్క్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. సో తర్వాత సెక్షన్ 2 వచ్చేసి డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ అనమాట అండి. ఆన్ 1 డేటా ఎంట్రీ టాస్క్ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. 20 మినిట్స్ అనేటువంటిది కేటాయించడం జరుగుతుంది అనమాట అండి. దీనికి 15 మినిట్స్ అనేటువంటిది రెగ్యులర్ క్యాండిడేట్స్కి వేయడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి 20 మినిట్స్ అనేటువంటిది చూసుకున్నట్లయితే కనుక స్క్రైబ్కి వేయడం జరుగుతుంది అనమాట అండి. సో ఈ రకంగా పేపర్ 1 అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. సో ఈ రకంగా ఈచ్ దానికి సంబంధించినటువంటి అంటే పేపర్ 1 పేపర్ 2కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట అండి. ఈ రకంగా మనకు ఉండడం జరుగుతుంది అనమాట. పేపర్ 1 పేపర్ 2 కలిపి టోటల్గా 2 hours 15 minutes అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. 1 hour ఈచ్ సెక్షన్ ఉంటుంది అనమాట అండి. స్క్రైబ్ వరకు 1.2 1 hour 20 minutes అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. నెక్స్ట్ సెక్షన్ 2 సెక్షన్ 3 అదే రకంగా సెక్షన్ 2 చూసుకున్నట్లయితే కనుక మనకి సెక్షన్ 3 సెక్షన్ 4కి 15 minutes అనేటువంటిది ఈచ్ దానికి వేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ 20 minutes అనేటువంటి స్క్రైబ్కి వేయడం జరుగుతుంది అనమాట. స్టాటిస్టికల్ ఆఫీసర్ చూసుకున్నారు, స్టాటిస్టిక్స్కి ఎవరైతే చేస్తున్నారు వారికి 100 క్వశ్చన్స్ ఉంటుంది. ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్ 200 మార్క్స్ వేయడం జరుగుతుంది అనమాట అండి. వారికి 2 hours అనేటువంటి టైం ఇస్తారు. అదే రకంగా స్క్రైబ్స్ వారికి ఇంకో 40 minutes అనేటువంటిది ఎలిజిబిలిటీ ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. సో ఈ రకంగా వారికి ఉంటున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. సో పేపర్ 1లో చూసుకున్నట్లయితే కనుక సెక్షన్ 1లో మ్యాథమెటికల్ అబిలిటీస్, రీజనింగ్, జనరల్ ఇంటెలిజెన్స్, పేపర్ 2లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్, అదే రకంగా సెక్షన్ 2లో బి వచ్చేసి జనరల్ అవేర్నెస్ అనమాట అండి. నెక్స్ట్ సెక్షన్ 3లో కంప్యూటర్ నాలెడ్జ్ డేటా టెస్ట్ అనమాట అండి. ఇది అపార్ట్ ఫ్రమ్ స్టాటిస్టిక్స్ అనమాట అండి. ఎవరైతే స్టాటిస్టిక్స్ దానికి అప్లై చేసుకున్నారో వారికి స్టాటిస్టిక్స్ అనేటువంటిది పేపర్ 2గా వారికి ఉంటుంది అనమాట అండి. సో ఈ రకంగా వారికి ఉంటుంది అనమాట. సిలబస్ అనేటువంటిది కూడా టోటల్గా వేయడం జరిగింది అనమాట. జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్కి, జనరల్ అవేర్నెస్కి, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి, అలాగనే ఇంగ్లీష్ కాంప్రహెన్షన్కి వేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ టైర్ 2కి కూడా మనకి పేపర్ సిలబస్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. మ్యాథమెటికల్ అబిలిటీస్కి నెంబర్ సిస్టమ్, ఫండమెంటల్ ఆపరేషన్స్, ఆల్జిబ్రా, జియోమెట్రీ, మెన్సురేషన్, అదే రకంగా ట్రిగ్నోమెట్రీ, స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబిలిటీ అని వేయడం జరిగింది. నెక్స్ట్ రీజనింగ్ సంబంధించి చూసుకున్నట్లయితే కనుక రీజనింగ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా వేయడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించినటువంటి వొకాబులరీ ఇవన్నీ వేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించిన కంప్యూటర్ బేసిక్స్, సాఫ్ట్వేర్, వర్కింగ్ అండ్ ఇంటర్నెట్, ఈమెయిల్స్, బేసిక్ ఆఫ్ ఇంటర్నెటింగ్, సైబర్ సెక్యూరిటీ అనేటువంటిది వేయడం జరిగింది. స్టాటిస్టిక్స్ సంబంధించినటువంటి కలెక్షన్, క్లాసిఫికేషన్ అండ్ ప్రెజెంటేషన్ ఆఫ్ స్టాటిస్టికల్ డేటా అనేటువంటిది, అదే రకంగా measure of central tendency, measure of dispersion, అదే రకంగా మూమెంట్స్, స్క్యూనెస్ అండ్ కార్టోసిస్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట. కోరిలేషన్ అండ్ రెగ్రెషన్, ప్రాబబిలిటీ థియరీ, అదే రకంగా ర్యాండమ్ వేరియబుల్ అండ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అనేటువంటిది, అదే రకంగా శాంప్లింగ్ థియరీ, స్టాటిస్టికల్ ఇన్ఫరెన్స్, అనాలిసిస్ ఆఫ్ వేరియన్స్, టైమ్ సిరీస్ అనాలిసిస్, అదే రకంగా ఇండెక్స్ నెంబర్స్ అనేటువంటిది, అదే రకంగా మిగతా స్టాటిస్టిక్స్ సంబంధించినటువంటి పూర్తిగా ఇవ్వడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా మనకి టోటల్ సిలబస్ అనేటువంటిది మెయింటైన్ చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో ఏమేమి తీసుకెళ్లాలనేటువంటిది, మన పాస్పోర్ట్ అనేటువంటిది, అలాగే మనం చూసుకున్నట్లయితే ఇంకా ఫిజికల్ స్టాండర్డ్స్ అనేటువంటిది, ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్ అనేటువంటిది ఈ పోస్టులకు ఇస్తున్నట్లుగా ఇవ్వడం జరిగింది అనమాట అండి. అది ఇన్స్పెక్టర్ సిబిఐసి, అదే రకంగా ఇన్స్పెక్టర్ సిబిఐసి, ఎగ్జామినర్, ఇన్స్పెక్టర్ ప్రివెంటివ్ ఆఫీసర్ సిబిఎస్సి, ఇన్స్పెక్టర్ సిబిఎన్, అదే రకంగా సబ్ ఇన్స్పెక్టర్ సిబిఎన్ మినిస్ట్రీ ఫైనాన్స్, సబ్ ఇన్స్పెక్టర్ జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఇన్ ఎన్బిసిఏ ఎంహెచ్ఏ, అదే రకంగా సబ్ ఇన్స్పెక్టర్ సిబిఐ, సబ్ ఇన్స్పెక్టర్ ఎన్ఐఎస్ పోస్ట్, బీఆర్ఓలో ఉన్నటువంటి పోస్టులు వీటికి మాత్రం ఫిజికల్ మెజర్మెంట్ అనేటువంటిది అడగడం జరిగింది అనమాట అండి. దానికి సంబంధించినటువంటిది మీకు ఇప్పుడు తెలపడం జరుగుతుంది అనమాట అండి. అయితే మినిమం క్వాలిఫికేషన్ అనేటువంటిది మనకి ఈ రకంగా ఇస్తారు, కానీ వచ్చినటువంటి టోటల్ నెంబర్ వాటిని బేస్ చేసుకుని దాని తర్వాత వచ్చినటువంటి నార్మలైజేషన్ ద్వారా మనకి ఇస్తారనమాట. అయితే జస్ట్ ఇది క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి ఇస్తారు, కానీ ఎవరైతే అపీరెంట్ పర్సన్స్ ఎంతమంది ఉన్నారో వారి మీద బేస్ చేసుకుని సెకండ్ పేపర్ 2కి ఎవరైతే సెలెక్ట్ అవుతారనేటువంటిది, టైర్ 2కి ఎవరైతే సెలెక్ట్ అవుతారనేటువంటిది మనకి వేయడం జరుగుతుంది అనమాట అండి. సో ఈ రకంగా మనకు ఉంటుంది అనమాట అండి. ఇప్పుడు మనం ఫిజికల్ మెజర్మెంట్ సంబంధించినటువంటి దానికి ఇప్పుడు ఫిజికల్ ఎఫిషియన్సీ దానికి సంబంధించినటువంటి ఇప్పుడు మనం చూద్దాం అనమాట అండి. ఆ పోస్టులకు అప్లై చేసుకునేటువంటి వారికి ఏమేమి ఉండాలనేటువంటి దాన్ని ఇప్పుడు మీకు తెలపడం జరుగుతుంది అనమాట అండి. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి చూసుకున్నట్లయితే కనుక హైట్ అనేటువంటిది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట అండి. హైట్ చూసుకున్నట్లయితే కనుక వారి యొక్క హైట్ అనేటువంటిది ఎలా ఉంటుంది, ఎంత తీసుకోవాలనేటువంటిది ఇప్పుడు మీకు తెలుపుతాను అనమాట అండి. సో హైట్ ప్రాసెస్కి వచ్చేసరికి సో ఇప్పుడు మనం ఫిజికల్ ఎఫిషియన్సీ దాంట్లో చూద్దాం అనమాట అండి.
ఇది చూసుకున్నట్లయితే కనుక సెంట్రల్ ఎక్సైజ్ ఎగ్జామినర్ ప్రివెంటివ్ ఈ సబ్ ఇన్స్పెక్టర్ వీటన్నిటికీ సంబంధించి ఉంటుంది అనమాట అండి. సెంట్రల్ బ్యూరో నార్కోటిక్స్కి. మెయిల్ చూసుకున్నట్లయితే కనుక హైట్ వచ్చేసి 15.7 సెంటీమీటర్స్ ఉండాలన్నమాట అండి. హైట్ రిలాక్సబుల్ బై 5 సెంటీమీటర్స్ ఇన్ కేస్ ఆఫ్ గర్వాయిస్, అదే రకంగా అస్సామీస్, గోర్ఖాస్ వీరికి మా షెడ్యూల్ ట్రైబ్స్కి వీరికి మాత్రమే 5 సెంటీమీటర్స్ అనేటువంటిది రిలాక్సేషన్ వేయడం జరిగింది అనమాట అండి. చెస్ట్ చూసుకున్నట్లయితే కనుక 81 సెంటీమీటర్స్ ఫుల్లీ ఎక్స్పెండెడ్ వితౌట్ మినిమం ఎక్స్పెన్షన్ ఆఫ్ 5 సెంటీమీటర్స్ అనేది వేయడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ఫిజికల్ టెస్ట్ వచ్చేసి వాకింగ్ 1600 మీటర్స్ ఇన్ 15 మినిట్స్, సైక్లింగ్ 8 కిలోమీటర్స్ ఇన్ 30 మినిట్స్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. సైక్లింగ్ అనేటువంటి సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్కి మాత్రం అప్లికబుల్ కాదని చెప్పేసి వేయడం జరిగింది అనమాట. ఫీమేల్ క్యాండిడేట్ చూసుకున్నట్లయితే కనుక 152 సెంటీమీటర్స్ అనేటువంటిది వీరి యొక్క ఫీమేల్ యొక్క హైట్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. ఏజ్ హైట్ రిలాక్సేషన్ వచ్చేసి 2.5 సెంటీమీటర్స్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. గోర్ఖాస్కి వారికి కూడా 2.5 వేయడం జరిగింది. వెయిట్ వచ్చేసి 48 కేజీస్ వేయడం జరిగింది అనమాట. ఒకవేళ 48 కేజీస్ కంటే 2 కేజీస్ రిలాక్సేషన్ వచ్చేసి గోర్ఖాస్, గర్వాయిస్కి, అస్సామీస్కి, షెడ్యూల్ ట్రైబ్స్కి వేయడం జరిగింది అనమాట అండి. వీరికి ఫిజికల్ టెస్ట్ వచ్చేసి 1 కిలోమీటర్స్ వచ్చేసి 20 మినిట్స్లో, సైక్లింగ్ వచ్చేసి 3 కిలోమీటర్స్ 25 మినిట్స్లో చేయాలని చెప్పేసి తెలపడం జరిగింది. దీంట్లో కూడా సేమ్ సబ్ ఇన్స్పెక్టర్కి ఇది ఎలిజిబిలిటీ కాదని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా ఇన్వెస్టిగేషన్ సంబంధించిన సిబిఐ సంబంధించి చూసుకున్నట్లయితే కనుక హైట్ వచ్చేసి 165 సెంటీమీటర్స్, ఉమెన్కి వచ్చేసి 150 సెంటీమీటర్స్, హిల్స్మెన్కి ట్రైబ్స్కి 5 సెంటీమీటర్స్ రిలాక్సేషన్ వేయడం జరిగింది అనమాట అండి. చెస్ట్ వచ్చేసి 76 విత్ ఎక్స్పెన్షన్ అనమాట అండి. ఫీమేల్స్కి ఇదేం అవసరం లేదని చెప్పి తెలపడం జరిగింది. ఐసెట్ అనేటువంటిది అడగడం జరిగింది అనమాట అండి. డిస్టెన్స్ 6/6, 1 వచ్చి 6/9 ఉండాలని చెప్పి తెలపడం జరిగింది. నియర్ వచ్చేసి 0.6, 0.8 ఉండాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. సబ్ ఇన్స్పెక్టర్కి హైట్ వచ్చి 170, ఉమెన్స్కి వచ్చి 150, హిల్స్మెన్కి 5 సెంటీమీటర్స్, చెస్ట్ వచ్చి 76 సెంటీమీటర్స్ అనమాట అండి. విజన్ కూడా 6/6, 6/9 సేమ్ ఉండడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ సబ్ ఇన్స్పెక్టర్ జూనియర్ ఇంటెలిజెన్స్ నార్కోటిక్స్ దాన్ని చూసుకున్నట్లయితే కనుక హైట్ వచ్చేసి మెన్కి వచ్చి 165, ఉమెన్కి వచ్చి 152 అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. ఈ ట్రైబ్స్ ఇందులో ఉన్నటువంటి వారికి 5 సెంటీమీటర్స్ రిలాక్సేషన్ వేయడం జరిగింది అనమాట. చెస్ట్ వచ్చేసి 76 సెంటీమీటర్స్, విజన్ వచ్చేసి సేమ్ వేయడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా మొత్తం వారికి వేయడం జరిగింది అనమాట. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటిది దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేటువంటిది ఇందులో వేయడం జరిగింది అనమాట అండి. సో ఇప్పుడు ఈ ఎస్ఎస్సి సిజిఎల్ సంబంధించినటువంటి కంబైన్ గ్రాడ్యుయేట్ లెవెల్ సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటిది ఈ రోజు నుంచి మనకి స్టార్ట్ అవడం జరిగింది అనమాట. అంటే 9th జూన్ నుంచి మనకి స్టార్ట్ అవడం జరిగింది. 4th జూలై తోటి ఆన్లైన్ అప్లికేషన్ ఎండ్ అవడం జరుగుతుంది. 4th జూలై నైట్ 11 o'clock తోటి ఎండ్ అవడం జరుగుతుంది అనమాట. ఆన్లైన్ పేమెంట్ అనేటువంటిది 5th జూలై నైట్ 11 o'clock వరకు ఉండడం జరుగుతుంది అనమాట అండి. కరెక్షన్ గురించి చూసుకున్నట్లయితే కనుక 9th జూలై నుంచి 11th జూలై వరకు 11 o'clock వరకు ఉండడం జరుగుతుంది అనమాట అండి. టైర్ 1 ఎగ్జామ్ వచ్చేసి 13th ఆగస్ట్ నుంచి 30th ఆగస్ట్ లోపు టైర్ 1 ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. టైర్ 2 ఎగ్జామ్ వచ్చేసి డిసెంబర్ 2025 ఉంటుందన్నమాట అండి. ఇవన్నీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ అని అనమాట అండి. ఏది మనము మాన్యువల్గా రాసేది కదా, అన్ని కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనమాట అండి. సో ఫ్రెండ్స్ ఇదనమాట అండి మొత్తం 14,000 పైచిలుకు పోస్టులతో ఉన్నటువంటి ఎస్ఎస్సి సిజిఎల్ పోస్టులకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్తో కూడినటువంటి వీడియో. దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ విధానం సంబంధించినటువంటి నెక్స్ట్ వీడియో అనేటువంటిది నేను మీకు పొందుపరిచిన తర్వాత అనమాట అండి. మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా కానీ మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోస్ ఈ పీడిఎఫ్ సంబంధించిన లింక్ అనేటువంటిది నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అప్లికేషన్ లింక్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. మరిన్ని వివరాల గురించి మన సోమ కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.